ఇక్కడ 12 గంటల వరకు 11:30 వరకు ప్రేయర్ చేసి ఆ కారులు అలాగ వెళుతూ ఉంటే 12 గంటకు కూడా ఒక్కొక్క యవనస్తుడు ఏమండి ఫోన్ తీసుకుని అలాగే ఎవరి కోరుకో వెయిటింగ్ చేస్తూ అలాగే దిష్టి బొమ్మలాగా నిలబడిపోతూ ఉంటాడు. ఏమండి ఎవరికో ఫోనులు చేయటం, ఏమండి వాడు దొరికిపోతే వాడి ప్రాణాన్ని కూడా పోగొట్టేసుకుంటున్నాడు. ఎంత దౌర్భాగ్య స్థితి అమ్మా, ఎంత దౌర్భాగ్య స్థితి. ఏమండి మన యవనస్తులు ఎలాగ పెంచగలుగుతున్నాం? మన యవనస్తులని దేవుని యొక్క వాక్యము మారు మనసు పొందటానికి నీవు వారిని పురికొల్పగలుగుతున్నావా? ప్రియ తల్లి, నీ బిడ్డల కొరకు వేదన కలిగి ఉండాలి. ఏదన్నా వచ్చిన తర్వాత ఏడవటం కాదు, రాకముందే నువ్వు ఏడ్చే తల్లిగా ఉండాలి, రాకముందే నువ్వు ఏడ్చే తండ్రిగా ఉండాలి.